హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండాగా మారిపోయిందని విమర్శించారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని, అది కేవలం రాజకీయ కక్ష సాధింపని సాక్షాత్తు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని గుర్తు చేశారు. రాజకీయంగా హరీష్ రావును ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ నుంచి నోటీసులు రావడంతో ఇవాళ విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్తారు. విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ కూడా పాల్గొనబోతున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ నేతలు హాజరు కానున్నారు. హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానులు తెలంగాణ భవన్కు తరలి వెళ్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ స్పీడ్ అందుకుంది. తొలిసారిగా పెద్ద నేతను విచారించబోతోంది సిట్. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్ ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. హరీష్ రావు విచారణకు పాల్గొనబోతున్నారు. సిఆర్పీసీ 160 కింద హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ నుంచి హరీష్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. 2024 మార్చి 10న నమోదైన కేసులో మరింత విచారణ కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావాలని ఆ నోటీసుల్లో ప్రస్తావించారు. హరీష్ రావు విచారణ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ నేతృత్వంలోని బృందం ఈ విచారణ చేపట్టనుంది. కేసులో అసలు సూత్రధారులను గుర్తించే పనులు సిట్ అధికారులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై సిట్ విచారణ కొనసాగనుంది. గతంలో హరీష్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేయించారంటూ ఓ వ్యాపారి ఫిర్యాదు చేశారు. అయితే కేసును అప్పట్లోనే తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు తమ కస్టడీలో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ ఇచ్చిన సమాచారం ఆధారంగా సాంకేతిక ఆధారాలతో హరీష్ రావును ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన కొన్ని విషయాలను హరీష్ రావుకు అవగాహన ఉన్నట్టు విచారణలో తేలిందని పోలీసులు చెబుతున్నారు. విచారణకు హాజరు కాబోతున్నారు హరీష్ రావు. దానికి ముందు బీఆర్ఎస్ ఆఫీస్లో కార్యకర్తలతోటి అలాగే కీలక నేతలతోటి భేటీ కాబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి చర్చించబోతున్నారు. మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు హరీష్ రావు నివాసం నుంచి. సతీష్, సతీష్ ఎస్ చక్రి, సిట్ విచారణకు హాజరయ్యేందుకు హరీష్ రావు సిద్ధమవుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఆ లాయర్లతో భేటీ కూడా అయ్యారు. ఇక్కడ నుంచి మరికొద్దిసేపటి అంటే 10 నిమిషాల నుంచి ఇక్కడ నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వెళ్ళి తెలంగాణ భవన్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరికొంతమంది ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నేతలతో సమావేశం అవుతారు. సమావేశం తర్వాత నేరుగా తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం దగ్గరికి హరీష్ రావు వెళ్ళబోతున్నారు. చూడొచ్చు, నిన్న సాయంత్రం ఏదైతే సిట్ విచారణకు సంబంధించి రావాలి, ఈరోజు 11 గంటలకు విచారణకు రావాలని చెప్పి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన అదే సమయంలో సిద్దిపేటలో సొంత నియోజకవర్గంలో ఉన్నారు. ఆ సమయంలో ఆయన నివాసం దగ్గరకు వచ్చి, ఇక్కడే కోకాపేటలో ఉన్న ఆయన నివాసం దగ్గరకు వచ్చి ఆయన ఆ సిబ్బందికి
నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని. అయితే ఈ రోజు ఉదయమే లాయర్లతో భేటీ అయ్యారు. ఈ సిట్ విచారణలో ఎలాంటి అంశాలు చెప్పాలి, తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఎలా ఇవ్వాలి, ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి కూడా లాయర్లతో భేటీ అయ్యారు. అయితే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముందుగా తెలంగాణ భవన్లోనే హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అవ్వాలనుకున్నారు. కానీ సమయం అయిపోతుంది కాబట్టి హరీష్ రావు నివాసం దగ్గరికే నేరుగా కేటీఆర్ వచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిట్ విచారణలో ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కూడా విచారించారు. కాబట్టి ఆ విచారణలో ఏం చెప్పారు, ఇప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ చేయబోతుంది, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. అది తమకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇక్కడ అధికారులు చేస్తుంటారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కావచ్చు ఎవరికి సంబంధం లేదు. ఆ విషయంలో ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుందనేది చెప్తున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా సడన్ గా విచారణకు పిలిచారు. నిన్న ఏదైతే బొగ్గు స్కామ్ ని బయటపెట్టినందుకే పిలిచారని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. నిన్నటి నుంచి కూడా అదే విధమైనటువంటి విమర్శలు చేస్తుంది. నిన్న మీడియా సమావేశం తర్వాత హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం తర్వాత నేరుగా సిద్దిపేటకు వెళ్లారు. ఆ సమయంలోనే ఈ విధమైనటువంటి నోటీసు రావడం, నోటీసులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏదైతే విచారణకు రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దాన్నే కీలకంగా చెప్తోంది. ఖచ్చితంగా ఇది కావాలనే ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆ జనాల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ కి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అదేవిధంగా కీలకమైనటువంటి నేతలందరూ కూడా చేరుకున్నారు. కీలకమైన నేతలు ఈ విషయంపై మాట్లాడేటటువంటి మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు సిట్ విచారణకి హరీష్ రావు మరికొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మీ ఎన్టీవీ ఏబిఎన్ మీకే లొల్లి అవుతుంది. మేమేం చేస్తున్నాము జనరల్గా మాట్లాడేది. ఇప్పుడు మీరు నిన్న కోల్ మైనింగ్ మీద మీ టీవీలలో మాట్లాడిండ్రు. టీవీలలో మాట్లాడింది మళ్ళీ పబ్లిక్లో పోతుంది. రేపు